హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను సద్దన్నం చేస్తున్నాను. ఇది నైట్ అన్నం మిగిలిందండి. నైట్ అన్నం ఇంత మిగిలింది. ఇది ఎందుకు వేస్ట్ చేయాలని మనం సద్దన్నం కలుపుకుందాం. మనకు మంచిగా చలువ కూడా ఎండాకాలం వస్తుంది కదా, మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా బాడీకి చలువనిస్తుంది అనమాట, చలువ అనమాట. ఇది చేసుకుందాం. మనం కుండలో చేసుకుందాము. ఇందులో వేసేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులో. చేతినే మనం కలుపుకుందాం మంచిగా. చేయి మంచిగా కడుక్కున్నాను. చేతితోనే మనం కలిపేసుకుందాం ఇట్లా. ఇందులో మెత్తగా తీసుకేసుకోవాలి. మెత్తగా అనుకోవాలి. ఇష్టం ఉంటే పప్పు ఊతితో కూడా అనుకోవచ్చు. నేను చేతితోనే అంటున్నాను. ఇలా మెత్తగా అనుకోవాలి. పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసాను కప్పడు, మరి ఇంత కప్పడు. కొద్దిగా పాలు కూడా వేసుకుందాము. పాలు పోసేసుకుందాము. ఇవి మొత్తం పోసేస్తున్నాను. కొద్దిగా పలసగానే ఉండాలి, మనకు మళ్ళీ గుంజుతుంది అనమాట, అంత ఇట్లా పీల్చుకుంటుంది. కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాము. మనం కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాము. ఇలా 3 కలిపేసుకుంటే బాగుంటుంది అనమాట. మనం పెరుగు, పాలు, వాటరు ఇలా ఉండాలి. తిక్కు ఇట్లా మనకు పలసగా ఉండాలి, మరి తిక్కుగా ఉండకూడదు. ఇదంతా మనకు గుంజేస్తుంది అన్నమాట. ఇంకా కొద్దిగా పోసుకుందాం. ఇందులో సాల్ట్ వేసుకున్నాం కదా, చాలుగా. కొన్ని ఎండుమిర్చి వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది, ఏం కాదు, బాగుంటుంది. మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. మనం అల్లం ముక్కలు కూడా వేసుకున్నాం. ఫ్లేవర్ అనేది అంతా మనకు ఈ మజ్జిగకు మంచిగా పట్టుకుంటుంది. అన్నం కలుపుకున్నాం కదా, మజ్జిగ అంతా, పాలు అన్నీ కలుపుకున్నాం కదా, వాటరు, పాలు, మజ్జిగ అన్ని అంతా ఫ్లేవర్ ఈ అన్నంకి మంచిగా పడుతుంది అన్నమాట. కొద్దిగా కొరియాండర్ వేస్తున్నాను. కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను. కొన్ని మిరియాలు కూడా వేస్తున్నాను. ఆనియన్ కూడా వేసుకుందాము. మనం మంచిగా ఆనియన్ మజ్జిగలో తింటే బాగుంటుంది. మజ్జిగన్నంలో మనం పొద్దున మంచిగా అన్ని పీల్చుకుంటాయి కదా, బాగుంటుంది, చాలా బాగుంటుంది.
మనకు ఎండాకాలం వస్తుంది కదా, ఇప్పుడు మనకి ఎండలు కూడా స్టార్ట్ అయినాయి. మనం ఇలా మనం మధ్య మధ్యలో అలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది మనకు చెడు చేసేది ఏమి కాదు, మంచి చేసేదే, బాడీకి చలవ అనమాట. మాకు ఎండ దెబ్బ ఉంటుంది కదా, బయట మనం ఎండకు పోయి వచ్చినా కూడా ఇలాంటిది మనం తీసుకుంటే, జాబుకు వచ్చిన పిల్లలకు కూడా అలా ఇస్తే మంచిది. ఎవరికైనా మంచిదే, చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ మంచిదే. ఇది ఎక్కువ అన్నం ఉంటే కూడా చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఉన్నది మాకు తినాలనిపించింది అనమాట. ఇది మేము చేయలేదు, ఈ మధ్యలో వీడియో చేయలేదు. చేసుకొని తిన్నాము కానీ వీడియో చేయలేదు. ఇప్పుడు ఒక మధ్యలో చేశాను, ఈ వీడియో కూడా చేశాను చూడండి. మళ్ళీ కొన్ని కలిపాను, అంటే డిఫరెంట్ మనకి ఇలా మంచిగా మనకి. అప్పుడేమో నేను వేరే పచ్చిమిర్చి ఆనియన్ అనేది వేశాను. ఇందులో ఈరోజు కొంచెం అన్ని డిఫరెంట్గా మనం కొంచెం మార్చుకున్నాను అనమాట. మనం మార్చుకోవచ్చు, అని మనం తినేటివే కాబట్టి మనం మార్చుకోవచ్చు. దీని ఫ్లేవర్ అనేది అంత మంచిగా పడుతుంది కాబట్టి, పుదీనా ఫ్లేవర్ బాగానే ఉంటుంది, కొత్తిమీర ఫ్లేవర్ బాగానే ఉంటుంది, పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగానే ఉంటుంది, ఆనియన్ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, ఎండుమిర్చి కూడా అంత మనకు అన్ని టోటల్గా అన్ని మంచిగా మిక్స్ అవుతాయి కాబట్టి మంచిగా కలిసిపోతుంది అనమాట. ఇందులో అన్నిటి ఫ్లేవర్ అనేది మనకి ఈ పెరుగన్నంకు పట్టుకుంటుంది అనమాట. మన సద్దన్నానికి మంచిగా పట్టుకుంటుంది. ఇలా చేశానండి నేను ఈరోజు. ఈ వీడియో అండి, ఇది బాగుంటుంది. ఇది తినొచ్చు మంచి, అందరు ప్రతి ఒక్కరు తినొచ్చు. మనకు హాని చేసేదైతే ఏమి ఉండదు కదా, మంచిది. మనకు బాడీకి మొత్తం చలవ ఉంటుంది, కళ్ళకైనా బాడీకైనా, ఎండలో వచ్చిన వాళ్ళకైనా అందరికీ మంచిది అనమాట. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా మంచిది అనమాట. ఇలా మనం చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. మనకు పని కూడా మనకు సింపుల్గా అయిపోతుంది. ఎంత సింపుల్గా అంటే మనం అన్ని కట్ చేసి పెట్టేసుకొని, ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను, సింపుల్గా చూపించాను చూడండి. మనకి ఇది తింటే, ఇంత అన్నం తింటే చాలు, ఈ కప్పుడు తింటే చాలండి. ఇంత హాయిగా ఉంటుంది అంటే చాలా హాయిగా ఉంటుంది. మనం ఇంకా వేరే టిఫిన్లు మనం చేస్తాం కదా, మనకు అంత కడుపు ఏదో మనకు ఆకలి తీరినట్టు ఉంటుంది. ఈ సద్దన్నం తింటే మాత్రం సూపర్గా ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇది మూత పెట్టేసుకుందాము. మళ్ళీ చూపిస్తాను నేను పొద్దున. ఇది పొద్దునండి, చూడండి మంచిగా అంతా పీల్చుకుందండి అంతా. ఇలా చేసుకుంటే బాగుంటుందండి. అట్లా అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇలా చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.